నమస్కారం. కేవై న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా లింగాపూర్ శివార్లో జరిగిన ఓ దారుణ హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. భూ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. ఈ హత్యకు పాల్పడిన తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి బావిలో పాతిపెట్టిన ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కామారెడ్డి డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి అనే వ్యక్తి ఇటీవల అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. తండ్రి కనిపించడం లేదంటూ కుమారుడు రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు జరపడంతో అసలు నిజం బయటపడింది. భూ తగాదాల కారణంగానే రాజిరెడ్డి హత్య గురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లింగాపూర్ గ్రామానికి చెందిన మంచాల ఎల్లయ్య అతని కుమారుడు ప్రణీత్ కుమార్ కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. నిందితులు ఇద్దరు పశువుల పాక వద్దకు రాజిరెడ్డిని పిలిపించి ముందుగా ఇనుప రాడితో తలపై బలంగా దాడి చేశారు. ఆ తర్వాత ఊపిరాడకుండా గొంతు నిలిపి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని గ్రామ శివార్లోని ఒక పాడుబడిన బావిలోకి తీసుకెళ్లి అక్కడ గుంతతో పాతి పెట్టారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పాడుబడిన బావి నుంచి రాజిరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడికక్కడే పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, ఒక మోటార్ సైకిల్ మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన తండ్రి కొడుకులు మంచాల ఎల్లయ్య, ప్రణీత్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన మృతుడు బండారి రాజిరెడ్డి గత 6 సంవత్సరాల క్రితం ఒక 21 గుంటల భూమిని నేరస్తులైన ఎల్లయ్య అతని కొడుకు ప్రణీత్ దగ్గర కొనుగోలు చేశాడు. దీనికి గాను 1,20 లక్షలకు ఒప్పందం సేల్ అగ్రిమెంట్ అయితే 28 లక్షలు చెల్లించాడు. 28 లక్షలు చెల్లించిన తర్వాత మిగతా అమౌంట్ కోసం కోర్టులో కేసు వేశాడు. ఇద్దరి మధ్యలో వివాదం తలెత్తింది. దీంతో మిగతా అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు అతనిపై కక్ష పెంచుకున్నారు. తర్వాత ఎర్రపాడు విలేజ్లో ఈ నేరస్తులు ఇద్దరు అతను ఇచ్చిన 20 వచ్చి ప్రణీత్తో మాట్లాడుతుంటే ఎల్లయ్య వెనక నుంచి వచ్చి రాడ్తోని మృతుడి రాజిరెడ్డి మెడ పైన కొట్టాడు. దాంతో మృతుడు కింద పడగానే ప్రణీత్ థ్రాట్లింగ్ చేశాడు. 2 చేతులతో గొంతు పిసికేసాడు. తర్వాత ఎల్లయ్య కూడా గొంతు పిసికితే చనిపోయాడు అక్కడే. ఈ ఇద్దరు కలిసి గోనె సంచిలో శవం వేసుకొని ఒక 400 మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన బావిలోకి తీసుకెళ్ళి పిసి రవి, ఓం ప్రకాష్, అట్లే రవికిరణ్ ఇంకా మిగతా సిబ్బంది అందరికీ కూడా మా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. 24 గంటల్లోనే పోలీసు అతివేగంతో ఈ కేసు చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలించడం జరిగింది. సార్ వీళ్ళిద్దరేనా అది పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళ ఎవరు ఇంకా అదర్స్ ఉన్నారనేది పోలీస్ కస్టడీ తీసుకొని వెరిఫై చేస్తాం. సార్ హత్య చేసిన తర్వాత పూర్తి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? స్క్రీనింగ్ ఇక్కడ పూర్తి పెట్టేసి బండిని ఎక్కడో దూరంగా వదిలేసి వచ్చారు. మా మీద అనుమానం రాదు, అట్లనే పోతుందని కేసు మా పైకి రాదని అనే ఉద్దేశంతో పూడ్చిపెట్టారు. ఎవిడెన్స్ లేదు.
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే అందించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్ అన్నారు. చిన్న సమస్యల కోసం వేరే ప్రయాసాలకు గురై జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. స్థానిక స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్, అదనపు కలెక్టర్ విక్టర్ గిరిలతో కలిసి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి వచ్చిన 105 అర్జీలను సంబంధిత అధికారులకు అందజేస్తూ వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత డివిజన్ కార్యాలయంలో సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల విద్యా వనరుల కేంద్రాలకు కొత్త పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. గతంలో పాఠశాలలు ప్రారంభమైన 2-3 నెలలకు కూడా పుస్తకాల పంపిణీ జరిగేవి కావు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా కేంద్రాల నుంచి మండల వనరుల కేంద్రాలకు ఉచిత పాఠ్య పుస్తకాలు భారీగా చేరుకుంటున్నాయి. విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లోని స్టోర్ పాయింట్ల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా పుస్తకాలను మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి స్థానిక పాఠశాలకు పంపిణీ జరగనుంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. మారిన సిలబస్ ప్రకారం కొత్త పుస్తకాలతో పాటు వర్క్ బుక్లు కూడా విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసారి ఈ విద్యా సంవత్సరం అనగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాఠ్య పుస్తకాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ సకాలంలో రావడం జరిగింది. అన్ని పాఠశాలలకు అంటే జూన్ 1వ తారీఖులోగా పంపిణీ చేయడం జరిగింది. మరి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులు అనగా జూన్ 12వ తారీఖున విద్యార్థులకు మరి ఆయా పాఠశాలలో సర్పంచుల ద్వారా, గ్రామ ప్రతినిధుల ద్వారా మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక పకడ్బందీగా ప్రభుత్వం ఈ యొక్క చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా బాల్కొండ ఎంఆర్సీలో పరిధిలో ఉన్న పాఠశాలన్నింటికి కూడా ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ అనేది పంపిణీ కార్యక్రమం ఈ రోజు పూర్తయింది. తాడే మండలం కృష్ణాజివాడి గ్రామంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అత్యంత నియమ నిష్ఠల మధ్య గ్రామ దేవతలకు బోనాలు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు, పిల్లా పాపలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడే మండలం కృష్ణాజివాడి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు అందంగా అలంకరించిన బోనాలను మేళ తాళాల చెప్పుల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గ్రామ దేవతల ఆలయాల వద్ద ప్రదక్షిణాలు చేసి బోనాలను అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ భారత రాష్ట్ర సమితి నాయకత్వం రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదును గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో విజయవంతం చేసేలా కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. భారత పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేసేందుకు కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు, SIR పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, సభ్యత్వ నమోదు బాన్స్వాడ ఇన్ఛార్జి తోట ఆగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ పార్టీ కోసం నీతి నిజాయితీగా పనిచేసే వాళ్లకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదు, SIR 2 అంశాలపై కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉన్న నియోజకవర్గం బాన్స్వాడ. మళ్లీ పాత రోజులు రావాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ఎందుకంటే సభ్యత్వం మామూలుగా ఒక్కొక్క దానికి, ఎందుకంటే సభ్యత్వంలో ఈ రోజు మనం కూడా కొడుతున్నామని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పనికి వచ్చేవాడిని, పార్టీ బాధ్యత ఇస్తే భుజాల మీద మోసేటవాడిని, గులాబీ జెండాను కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారు బొమ్మను మన గుండె మీద పెట్టుకొని నేను పనిచేస్తా, ఏదైనా సరే నేను పార్టీకి అండగా ఉంటానటోనే మనం చూసుకుందాం. ఏ పార్టీ నాయకత్వం కూడా కార్యకర్తలకు అండగా ఉంటుంది. పార్టీ నాయకత్వం కూడా మీకు ఇబ్బందులు ఎదురైతే, మీకు కష్టాలు ఎదురైతే లీగల్గా సమస్యలు సృష్టిస్తే తప్పకుండా పార్టీ ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మనకున్న ఈ 2 అంశాల మీద దృష్టి పెట్టి పార్టీ ఇచ్చిన ఈ 2 అంశాలను కూడా మనం తూచా తప్పకుండా పాటించి బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు,
బీఆర్ఎస్ పార్టీ సోదరులందరూ కూడా వారికి ఇచ్చిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, వారికి ఇచ్చిన ఈ కమిటీల ఏర్పాటు కావచ్చు, ఈ సమన్వయకర్తలందరూ కూడా సమన్వయంతో కలిసికట్టుగా గొప్పగా తయారు చేసిందని ఉండాలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దంత వైద్యులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ నిజాం సాగర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్ల మీదుగా మళ్లీ నిజాం సాగర్ చౌరస్తా వరకు చేరుకుంది. అనంతరం సిగరెట్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవన్ మాట్లాడుతూ పొగాకు, గుట్కా, సిగరెట్ అలవాట్లు బారిన పడి యువకులు తమ జీవితాన్ని అర్థవంతంగా ముగిస్తున్నారన్నారు. ప్రజలు ఈ దురలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. ప్రజలు ఈ అలవాట్లు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున్, రాష్ట్ర బాధ్యుడు డాక్టర్ సాజిద్, జిల్లా కోశాధికారి డాక్టర్ కవిత, డాక్టర్ వినోద్, డాక్టర్ ప్రవీణ్, జిల్లాకు చెందిన దంత వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాంటీ టొబాకో డే అంటే తంబాకు, సిగరెట్ మానేయాలని చెప్పేసి యాంటీ టొబాకో డే నిర్వహిస్తున్నారు. మా ఐడిఏ కామారెడ్డి బ్రాంచ్ ప్రెసిడెంట్ జీవన్, నేను డాక్టర్ మల్లికార్జున్, ఐడిఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అందరు డెంటల్ సర్జన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో మూలంగా మాతో పాటు మా మిత్రులు లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద కామారెడ్డి వాళ్ళు కూడా మా ర్యాలీలో పాల్గొని తర్వాత Today we are advertising that smoking is injurious to health. Tobacco, pan, chewing, all these things are very injurious to health. So it has to be banned, and all the public should be encouraged to stop the tobacco chewing and smoking. Thank you. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి K9.